పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 5వ దావీదు కీర్తన 3వ వచనం. చిన్న మాట చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం పంచుకుందాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, నీ పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా వాక్యంలోని గొప్ప మర్మాలను మాకు బయలుపరిచి అయ్యా, వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ యొక్క రక్షణ కార్యం జరిగించగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరూ కూడా మరి ప్రత్యేకమైన శుభాలను నేను తెలియజేస్తుంటున్నాను. మరి ఈ యొక్క సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 5వ దావీదు కీర్తన 3వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే కీర్తనాకారుడైన దావీదు చెప్తున్న మాట, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచించుదును అని చెప్తున్నాడు. దేనికి బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరము కూడా కీర్తనాకారుడైన దావీదు తన జీవితంలో మరి ఏ రీతిగానైతే ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి తను ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడో ఈ రీతిగా లేఖనము ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఉదయకాలములో నా యొక్క కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచించుదునని కీర్తనాకారుడైన దావీదు చెప్తున్నాడు. ఈరోజు దేవునికి బిడ్డలారా, దేవుని ఎరిగిన మనమందరం కూడా దేవుని సన్నిధిలో క్రైస్తవ బిడ్డలముగా మరి మనమందరం కూడా కొనసాగుతూ ఉంటున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్క కుటుంబములో దేవుడు ప్రాముఖ్యంగా మన నుండి కోరుకునేది ఏంటిది అనేసనంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయటము దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదు అంతగా దేవుడు ఇశ్రాయేలీక జనాంగాన్ని 40 సంవత్సరాలు పరిపాలించటానికి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అనేసనంటే దావీదు తన జీవితంలో ఉదయకాల ప్రార్థన చేయటము ప్రారంభించాడు. ఉదయకాలము ఆయన అంటున్నాడు, ఉదయమున నా ప్రార్థన అంటున్నాడు. దేనికి బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్న మనమందరము కూడా ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కుటుంబంలో మరి వ్యక్తిగత జీవితాలలో కుటుంబ సమస్యల్లో ఆర్థిక పరంగా ఆత్మీయంగా ఎంతో దిగజారిన స్థితిలో మనం ఉంటున్నాము. కానీ ఎన్ని సమస్యలున్నా కూడా మానవ జీవితంలో ప్రార్థించే మనసు అనేది ఉండదు. దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలనే ఆశ మనకు ఉండదు. కానీ దావీదు అంటున్నాడు, ఉదయమున నా ప్రార్థన అంటున్నాడు. ఉదయమున మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి మన కంఠస్వరాన్ని దేవునికి వినిపించి మన ప్రార్థన దేవుని సన్నిధిలో కాచి సిద్ధపరచాలి అనేసి అని అంటున్నాడు. అంటే మన జీవితాల్లో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు మనకుంటున్నాయి, ఎన్నో బాధలు ఉంటున్నాయి, ఎన్నో లేమిలు ఉంటున్నాయి, ఎన్నో అనారోగ్య పరిస్థితులు మన కుటుంబాలలో ఉంటున్నాయి. కానీ మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉదయమే లేచి మరి ఆయన సన్నిధిలో మన కంఠస్వరాన్ని వినిపించి ఆ ప్రార్థనను దేవుని సన్నిధిలో సిద్ధము చేసేవారు చాలా తక్కువైపోతుంటున్నారు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎంతమంది మీ తెల్లవారుజామున ఉదయమే లేచి ప్రార్థించగలిగిన ఆలోచన మనకుంటున్నదా? ప్రార్థించి దేవుని దగ్గర నుంచి వచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నామా? అదే విధంలో మనం గమనించినట్టయితే అదే కీర్తనల గ్రంథము 88వ దావీదు కీర్తన 13వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్టయితే 88వ దావీదు కీర్తన 13వ వచనములో మనం గమనించినట్టయితే ఆయన అంటున్నాడు, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అంటున్నాడు. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అంటున్నాడు.
అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాలములో నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఆయనను ఎదుర్కొనే అనుభవం నీవు కలిగి ఉన్నావా? ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దైవజనుడు, ప్రతి దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరము కూడా ఉదయమే లేచి ఆయన సన్నిధిలో మన ప్రార్థన దేవుని ఎదుర్కొనేటట్టుగా మనం ఉండినట్టయితే దేవునికి బిడ్డలారా, ఆ దినము రాబోయే ప్రతి కీడు నుంచి కూడా, ప్రతి శోధన నుంచి కూడా దేవుడు అద్భుతంగా తప్పించి మనలో ఆయన మహాకరుణ చేత దేవుడు కాచి కాపాడే గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. 2002వ సంవత్సరంలో మేము ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన ఆ సమయంలో విలేజ్లలో మేము పరిచర్య చేసే సమయంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం టైంలో 2 నుంచి 3 వరకు ప్రార్థన చేసుకునే అలవాటు నాకున్నది. కానీ టౌన్ కాంగ్రిగేషన్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మధ్యాహ్నము టైం సరిపోవటంలే. చాలా పెద్ద సంఘం, 2000 కుటుంబాలు ఉన్న సంఘంలో పరిచర్య చేస్తున్నాం కాబట్టి చాలా బిజీ అయిపోయింది. అలాంటి సమయంలో మధ్యాహ్నం ప్రార్థన చేయలేకపోతున్నాను. ఉదయం ఒక 5 నిమిషాల ప్రార్థన చేసుకుంటూ ఆ పరిచర్యకు ప్రారంభించి వెళ్ళిపోతుంటున్నాను. ఒకరోజు తెల్లవారుజామున ఒక సేవకురాలు తెల్లటి వస్త్రాలు వేసుకొని నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇప్పటి నుంచి నా సన్నిధి నీకు తోడుగా ఉండదు, నా కార్యాలు నిబంధన జరగవనేసని ఎప్పుడైతే ఆ యొక్క మాట ప్రవచనంగా ఆమె చెప్తూ ఉంటున్నప్పుడు నా దర్శనం ద్వారా నేను చూసి భయపడిపోయి తెల్లవారు మార్నింగ్ నుంచి దేవుని సన్నిధిలో 3 దినాలు కఠినంగా ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి, దేవా నేను ఎందుకు ఏ తప్పు చేశాను, ఏ పాపం చేశాను, నీ సన్నిధి నాకు ఎందుకు తోడుగా ఉండదు అని నేను దేవుని సన్నిధిలో 3 దినాలు మజ్జిగ మంచినీళ్ళతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆ ప్రార్థన 3వ దినమున దేవుడు ఒక మంచి వాక్యం ద్వారా, దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనములో మనం గమనించినట్టయితే సమూయేలు ప్రవక్త ఒక మంచి మాట మాట్లాడుతుంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క జనాంగముతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటిది అంటే, సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానేడు ఎడల యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. దేవునికి బిడ్డలారా, సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు జనాంగంతో దేవుని దగ్గర చెప్పుచున్న మాట ఏంటిదంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానిన ఎడల యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును అంటున్నాడు. ఈరోజు మన జీవితాలలో ఎప్పుడైతే ఆ మాట, ఆ వాక్యాన్ని దేవుడు నాకు చూపెట్టాడో దేవునికి బిడ్డలారా, ఆ రోజు నుంచి దేవా నిజంగానే నేను ఉదయకాలంలో ఒక 5 నిమిషాల ప్రార్థన చేస్తున్నాను, కానీ నేను కరెక్ట్గా ప్రార్థన చేయలేకపోతున్నాను. ఆ రోజు నుంచి దేవుని సన్నిధిలో ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన ఆ వాక్యాన్ని బట్టి ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు ఆ యొక్క అలారం పెట్టుకొని లేచి ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఎప్పుడైతే ప్రారంభించానో దేవునికి బిడ్డలారా, ఆ 2002వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా నా కుటుంబంలో ఎన్నో భయంకరమైన శ్రమలు, శోధనలు, మరణకరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఆ ఉదయకాల సమయంలో 5 గంటల ప్రార్థన స్టార్ట్ చేసిన దేవుడు అదే రీతిగా తెల్లవారుజామున 3 అయిందంటే చాలు దేవుడు నన్ను లేపి అలా కూర్చోబెడతా అంటాడు. మార్నింగ్ లేచేసి మరి దేవుని సన్నిధిలో కూర్చొని నా కుటుంబం కొరకు, అనేక మంది దైవజనుల కొరకు, నా బిడ్డల కొరకు, విశ్వాసుల కొరకు, అధ్యక్ష మండలాల కొరకు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేయటము ప్రారంభించానో దేవునికి బిడ్డలారా, నా కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించటమే కాదు, కానీ 2021వ సంవత్సరము జూన్ 20వ తారీఖున దేవుడు నా భర్తను డోర్నకల్ అధ్యక్ష మండలానికి ఒక బిషప్గా ఉండటానికి దేవుడు గొప్ప అధికార బాధ్యతను దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు దేవునికి బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాల ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో దావీదు అంటున్నాడు, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును.
నా కంఠస్వరము నీకు వినబడుతుంది అంటున్నాడు. ఉదయమే నా యొక్క ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచి ఉంచుదునని ఏ రీతిగా చెప్పాడో దేవునికి బిడ్డలారా, మనమందరము కూడా మన కుటుంబము బహుగా ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబంలో మహిమగలిగిన కార్యాలు దేవుడు జరిగించాలి అనేసనంటే ఉదయ ప్రార్థన నీ జీవితంలో ఉన్నదా? దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించలేకపోతున్నాడు అంటే, నీ కుటుంబంలో మహిమగలిగిన కార్యాలు దేవుడు జరిగించలేకపోతున్నాడు అంటే, కేవలము నీ జీవితంలో, నీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేదు, కుటుంబంలో ప్రార్థన లేకపోవటం వల్ల అపవాది మన కుటుంబాలలోనికి వచ్చి ఎన్నో సమస్యలను మనకు కలగజేసి అనేకమైన సమస్యల్లో మనము పడిపోతున్నాం, అనేకమైన శోధనలో మనకు పడిపోతుంటున్నాము. కాబట్టి దేవునికి సన్నిధిలో ఉదయకాల ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మనం గమనించినట్టయితే కీర్తనల గ్రంథములోనికి వెళితే, మరి కీర్తనల గ్రంథము 55వ దావీదు కీర్తన 17వ వచనములో మనం గమనించినట్టయితే, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుదును, ఆయన నా ప్రార్థన ఆలకించును అంటున్నాడు. కీర్తనాకారుడైన దావీదు ఒక మంచి మాట అంటున్నాడు. 55వ దావీదు కీర్తన 17వ వచనములో ఆయన సాయంకాలం ప్రార్థన చేశాడట, ఉదయమున ప్రార్థన చేశాడు, మధ్యాహ్నమున ప్రార్థన చేసి ధ్యానించి మొరపెట్టినప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకించెను అంటున్నాడు. మరి ఇశ్రాయేలీలకు అంత గొప్ప రాజుగా ఉంటున్న దావీదే సాయంకాలం ప్రార్థన చేశాడు, ఉదయం చేశాడు, మధ్యాహ్నం చేసినప్పుడు ఒక చిన్న కుటుంబముగా ఉంటున్న నీ జీవితంలో, ఒక చిన్న ఉద్యోగం, ఎన్నో సమస్యలు కలిగిన మన జీవితాలలో దావీదులాగా ప్రార్థించలేకపోవటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము కోల్పోతుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం, ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క యవన బిడ్డ, ఆ తల్లి తండ్రులు మనము చేయవలసినది ఏంటంటే, మనమందరం కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నానా? నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అంటున్నాడు దావీదు. దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రార్థన దేవుని ఎదుర్కొనేటట్టుగా ఉంటే నీ యొక్క బిడలను, నీ గర్భఫలాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. దావీదును గొర్రెల కాపిరిగా ఉంటున్న దావీదు అన్నదమ్ములందరూ కూడా త్రోసివేశారు, ఎవరు గుర్తించలేదు. కానీ ఆయన ప్రార్థన ఎక్కడి తీసుకెళ్ళి వెళ్ళిందంటే, సౌలు తర్వాత ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు పరిపాలించగలిగిన ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు దావీదును తీసుకొని వెళ్ళాడు. దేనికి బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నిన్ను కూడా నీ యొక్క సమాజంలో, సంఘములో, రక్త సంబంధుల మధ్య, అనేకుల మధ్య నీ కుటుంబాన్ని బహుగా ఉన్నతమైన స్థానములోనికి తీసుకొని వెళ్ళాలి అంటే నీ యొక్క కంఠస్వరము ఉదయమున, నీ యొక్క కంఠస్వరము దేవుని సన్నిధిలో వినబడాలి. నీ యొక్క ప్రార్థన ఆయన సన్నిధిలో సిద్ధము చేయాలి. సిద్ధము చేసి కాచి ఆయన సన్నిధిలో పెట్టినట్టయితే ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు మనకు జవాబు ఇవ్వబోతుంటున్నాడు. కాబట్టి నేటి ప్రపంచ దేశాలలో అనేక మంది ప్రజలను మనం గమనించినట్టయితే అనేకులకు ఉద్యోగాలు, మరి విద్యలు అభ్యసిస్తుంటున్నారు, అన్నీ కలిగి ఉంటున్నారు. కానీ ప్రతి వ్యక్తిగత జీవితంలో లోపం ఏంటిది అనిసనంటే, ప్రార్థన లోపము విశ్వాసులలో ఉంటున్నది, ప్రార్థన లోపము సేవకులలో ఉంటున్నది, ప్రార్థన లోపము కుటుంబాలలో ఉంటున్నది. కాబట్టి ఆ ప్రార్థన మనలో లేకపోవటం వల్ల అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నది అపవాది, అనేక కుటుంబాలలో సమాధానం లేకుండా చేస్తున్నది, అనేక కుటుంబాలలో దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకుండా చేస్తున్నది. కాబట్టి దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఉదయకాల ప్రార్థన చేయాలని దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని అడుగుచుంటున్నాడు. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో మనం గమనించినట్టయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో మనం గమనించినట్టయితే, ఆయన పెందల కడ లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచూ ఉండెను. దేనికి బిడ్డలారా, ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పెందల కడ లేచట, ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే ఆయన అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసెను అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువే
చీకటిగా ఉన్నప్పుడు ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయటము మొదలుపెట్టాడు. ఈ లోకములో అంత పరిశుద్ధుడిగా అందరిని రక్షించటానికి విమోచించటానికి వచ్చిన యేసు ప్రభువే పెందలకడ లేచి అరణ్యములోనికి వెళ్ళి ఇంకా చీకటిగా ఉండగా ఆయన లేచి ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నా జీవితంలో ఎందుకు నీ సమస్యలు తీరలేకపోతున్నాయి అంటే కేవలము యేసయ్య మనందరికీ కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని మన ముందు పెట్టాడు. ఉదయమే లేచి చీకటిగా ఉండగానే నువ్వు ప్రార్థించినట్టయితే నీ తర్వాత ఉంటున్న నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భర్త, నీ కుటుంబంలో ప్రార్థన అనేది ప్రారంభిస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఎప్పుడైతే వింటూ ఉంటారో దేవునికి బిడ్డలారా, తల్లి చేసే ప్రార్థన, తండ్రి చేసే ప్రార్థన విన్న బిడలు వారు ఎక్కడ చదువుకున్నా కూడా, ఏ హాస్టల్కి వెళ్ళినా, ఏ విదేశాలకి వెళ్ళినా, ఏ ఉద్యోగాలకి వెళ్ళినా కూడా ఆ ప్రార్థన వారు ప్రారంభించి చేసినట్టయితే దేవునికి బిడ్డలారా, ఈ లోకములో ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించబడబోతున్నాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఉదయకాల ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి బైబిల్ అంతటిలో గొప్ప ప్రవక్తలు, సేవకులు, రాజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి లోకాన్ని, పాపాన్ని జయించారు. కాబట్టి మనమందరము కూడా ఉదయకాల ప్రార్థన మనం నేర్చుకొని ఆ వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో ఉదయమే లేచి ప్రార్థన చేసినట్టయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఒక చిన్న తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిలో ఈ దినము నుంచి ప్రార్థన తెల్లవారుజామున లేసి, దేవా నేను ప్రార్థన చేస్తాను. అలనాడు సమూయేలు అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానేనేడలా యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును అంటున్నాడు. ఏంటిది పాపం అంటే? ప్రార్థన చేయకపోవటమే పాపము. కాబట్టి మీరు ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధముగా మీరు పాపము చేసిన వారు. కాబట్టి ప్రార్థన చేయటానికి మన మనసును సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేయటానికి మన కుటుంబాలను సిద్ధపరచుకొని ప్రార్థించి దేవుడిచ్చే పరలోకపు ఆశీర్వాదాలు పొందటానికి అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగ్రడవైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నా తండ్రి, నాయన ఈ సమయంలో ఎంతమంది అయితే నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నాయన. దావీదు ఉదయమునే అయ్యా తన కంఠస్వరం నీ సన్నిధిలో వినిపించి నాయన తన ప్రార్థన చేసి నీ సన్నిధిలో సిద్ధపరిచి ఉంచాడు నా తండ్రి నాయన. అయ్యా వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ నా తండ్రి నాయన ఉదయకాలం లేచి నాయన వారి కుటుంబాల కొరకు, అనేకుల కొరకు, అనేకమైన సమస్యల కొరకు ప్రార్థన చేసి నాయన దావీదుని ఎంతగా దీవించినారో నా తండ్రి నాయన. అలాంటి ఆశీర్వాదము మేమందరము కూడా అయ్యా పొందటానికి నీ కృపను మాకందరికీ దయచేయండి నాయన. నీకు విరోధముగా ఏ శోధనలో, ఏ కుటుంబం నాయన అయ్యా, ఏ వ్యక్తిగత జీవితంలో ఏ పాపంలో మేము పడకుండా నా తండ్రి నాయన మీ మహాకరుణ చేత కాచి కాపాడి వాక్యానుసారమైన జీవితం జీవించటానికి నీ కృపను అనుగ్రహించి దీవించగలరని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నా పరమ తండ్రి. ఆమేన్.